నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోవాలో నకిలీ మద్యం కేంద్రాన్ని సిట్ అధికారులు గుర్తించారు. అయితే వైసీపీ హయాంలో జనార్దన్ రావుతో కలిసి కేరళకు చెందిన జినేష్ అనే వ్యక్తి గోవాలో కల్తీ లిక్కర్ డంప్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. సౌత్ నార్త్ గోవా పనాజీ మార్గంలో ఈ కల్తీ లిక్కర్ విక్రయాలు జరిగినట్లు సిట్ తేల్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ నాటి తెలుసుకుందాం. ప్రసాద్, నీలిమ నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు కీలక పరిణామం చేసుకుని వారు ఇప్పటికే అనేక రూపాయల దర్యాప్తు చేసిన అధికారులు జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఎంతమంది వ్యక్తుల పాత్ర ఉందని అంచనా దగ్గర కొంతవరకు సమాచారం సేకరించారు. అందులో భాగంగానే మొన్న మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ అతని సోదరుడు జోగి రాముని కూడా అరెస్ట్ చేసి కోర్టులో వేర్పడడంతో వారిని రిమాండ్ కూడా విధించారు. వారి ప్రమేయానికి సంబంధించి కూడా కీలక సాక్ష్యాలు కూడా కోర్టుకు సమర్పించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో గోవా నుంచి లెక్కర్ డంప్ ఉన్నట్టు కూడా గుర్తించారు. అక్కడ నుంచి పనాజీ అనే వ్యక్తి తమకు సహకరించారని, అదేవిధంగా జినేష్ కేరళకు చెందిన జినేష్ మొత్తం వ్యవహారంలో ఆ డంపుకు సంబంధించి అతనే అక్కడ మొత్తం నిర్వహణ చూసుకోవడంతో పాటు జనార్దన్ రావు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ అవసరమైన ముడి సరుకు పంపించేందుకు ఈ జినేష్ కీలకంగా వ్యవహరించారని కూడా నిర్ధారించారు. ఇప్పుడు అతన్ని అదుపులో తీసుకుని విచారించేందుకు కూడా సిట్టు ప్రయత్నాలు చేస్తా ఉంది. ఇక ఈ కేసులో తాజాగా ఆ జోగి రమేష్ జోగి రాములతో పాటు మరో ముగ్గురిని కూడా తాజాగా ఇందులో ఈ కేసులో నిందితులుగా తెచ్చారు. ఆ వారిని కూడా విచారించేందుకు ఇప్పటికే అధికారులు అన్ని విధాలు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. A18 గా జోగి రమేష్, A19 గా జోగి రాము ఉండగా A20 గా మనోజ్ కుమార్ జైన్ ఇతను నిన్న అదుపులో తీసుకున్నప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆయనకి హార్ట్ లో ప్రాబ్లం వచ్చి అస్వస్థకు గురవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్య పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉందని డాక్టర్లు సూచించడంతో 41A నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది. ఇక A21 గా స్పీడ్ సరఫరా చేసిన బాలాజీ కుమారుడు సుదర్శన్ ను A21 గా చేస్తగా కోయంబత్తూరు చేసిన సెంథిల్ ను A22 గాను అలాగే A23 గా హైదరాబాద్ చెందిన దారబోయిన ప్రసాద్ ను చేశారు. ఇప్పుడు వీరి ముగ్గురిని కూడా అధికారులు విచారించిన సిట్ అధికారులు అన్ని రకాల ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇప్పటికే వారి సమాచారం ఇచ్చడం కూడా తెలుస్తోంది. ఒకవేళ వారి విచారణ ఆధారం కాకపోతే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని కూడా భావిస్తా ఉన్నారు. ఈ నకిలీ మద్యం కేసులో వీరి ద్వారా మరికొంత సమాచారం సేకరించాలంటే మొత్తం 90 కొద్ది కూడా కొత్త కొత్త వ్యక్తుల పేర్లు బయటకు వస్తా ఉన్నాయి. మొదట్లో కేవలం జనార్దన్ రావుతో ప్రారంభమైన కేసు ఇప్పటి వరకు 23 మందితో చేతగా ఇప్పుడు తాజాగా జినేష్ కూడా A24 కాబోతున్నాడు. అదేవిధంగా మరికొంతమంది పాత్ర కూడా ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. వారికి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఈ కేసులో అందరూ మరోసారి కూర్చొని విచారించిన తర్వాత వీటికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.